మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పౌర్ణమి రాబోతూ ఉంది. ఈరోజు సాధారణంగా అందరూ కూడా ఉపవాసం ఉంటారు. మరి ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా? గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం పెడితే తినవచ్చా? అసలు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి లేదు. ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఆ రోజు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ముత్తైదువులు 2 రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చనిమిళ్ళ నోము. ఈ నోము కోసం కార్తీక పౌర్ణమి నాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం 5 ముత్తైదువులకు, ఆపై సంవత్సరం 10 మందికి, మూడో ఏడాది 15 మందికి చొప్పున వాయినాలిస్తూ ఉంటారు. రెండోది కృతికా దీపాల నోము. ఆ రోజు రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. ఆ తర్వాతి సంవత్సరంలో 240 దీపాలు, ఆపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. ఇంకా కార్తీక పౌర్ణమి నాడు నమక చమక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. లలిత సహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలను అందిస్తుంది. కార్తీక పౌర్ణమినే త్రిపుర పూర్ణిమ అని, దేవ దీపావళి అని కూడా వ్యవహరించటం కద్దు. ఆ కథ విశేషమేమిటంటే, పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు అంతరిక్షంలో 3 పురాలను నిర్మించుకొని సర్వసుఖాలు అనుభవించేవాడు. బలగర్వంతో దేవతలందరినీ హింసించేవాడు. అప్పుడు శివుడు త్రిపురాసురునితో 3 రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. అసురవధ జరిగిన ఆనందంలో దేవతలంతా దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటారట. అందుకే దీనిని దేవదీపావళి అని కూడా అంటారు. ఇంకా విష్ణుమూర్తి మత్స్యావతారంలో పుట్టినది ఈరోజే. వృద్ధాదేవి తులసి మొక్కగా అవతరించింది. కార్తికేయుడు పుట్టింది. దత్తాత్రేయుడు జన్మదినము ఈరోజే. అలనాడు ద్వాపరయుగంలో రాసలీల మహోత్సవంలో గోపికా స్త్రీలను ఆ నల్లనయ్య అనుగ్రహించింది ఈరోజేనని నమ్మిక. ఎండుగడ్డిని తాడుగా పేని తోరణంగా కట్టి దాన్ని వెలిగించి భగభగా మండే ఆ తోరణం చుట్టూ శివపార్వతుల విగ్రహాన్ని ముమ్మారు తిప్పుతారు. దీనికే జ్వాల తోరణోత్సవం అని పేరు. ఇలా ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది కాబట్టే కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో రాత్రంతా కూడా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీపమాలలుగా పిలుస్తూ ఉంటారు. గుడి ప్రాంగణాల్లో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపవసించి రాత్రి దీపారాధనకు తర్వాత భోజనం చేసుకోవటం ఆచారం. కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేశాక చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయటం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేదం చెప్తోంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవసించి సాయంత్రం 6 గంటల తర్వాత దీపారాధన చేస్తే సులభంగా పరమేశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. ఈ రోజు పున్నమి కాంతి శరీరానికి తగిలితే సకల దోషాలు పోతాయి. ఈరోజు ఉపవాసం ఉండేవారు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. సూర్యోదయానికి ముందే స్నానం, దీపారాధన చెయ్యాలి. ఇంట్లో యథావిధిగా పూజ చేసుకోవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకొని తూర్పు వైపు ఆకాశంలో ఉండే కృతికా నక్షత్రాలను దర్శించి నమస్కరించుకోవాలి. ఉపవాసం చేసేవారు పండ్లు, పచ్చిపాలు తాగవచ్చు. ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామ స్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినవచ్చు. కొంతమంది ఉపవాసం ఉన్నాం ప్రసాదం వద్దు అంటారు. ఎప్పుడైనా దైవ ప్రసాదాన్ని వద్దు అనకూడదు. దాని వలన మహాదోషం కలుగుతుంది. పలహారం దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. నేల మీద చాప వేసుకొని కూర్చోవాలి. ఇలా కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం ఉండకపోవటమే మంచిది. ఉపవాసం ఉండి బాధపడటం శివయ్యకు ఇష్టం ఉండదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలా తింటే నరకానికి పోతారు. ఎంతో పవిత్రమైన ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో నిద్ర కూడా పోకూడదు. ఈరోజు మహాశివుణ్ణి అభిషేకిస్తే శివుడు ఎంతో సంతోషిస్తాడు. ఎవరైనా సరే ఈరోజు చెంబుడు నీటిని శివయ్య మీద పోస్తే ఆ శివయ్య సంతోషించి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఈరోజు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివుడికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి మహాశివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేయవచ్చునని వివరించటం జరిగింది. మరి ఆ 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా ఉపవాసం శక్తి కలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి. ఈ పద్ధతిని ఉపవాసం అంటారు. ఇక రెండవది, ఇది సాధ్యం కాని వారు రెండవది ఏకభుక్తము అంటే స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3. ఇక మూడవది నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసుకోవాలి. దీనినే నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇది కూడా సాధ్యం కాని వారు 4వది అంటే ఆయా చిత్తము భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చేయాలి. దీనిని ఆయా చిత్తం అంటారు. ఇది కూడా సాధ్యం కాకపోతే 5వది స్నానం అంటే ఈరోజు స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. దీనినే స్నానము అంటారు. మాకు జపించటం తెలియదు, చేత కాదు అనుకునేవారు చివరిది అయిన 6వ పద్ధతిని పాటించినా చాలు. అదే తిలదానం. ఈరోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనిని తిలదానం అంటారు. ఈ 6టిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఈ 6టిల్లో ఏది ఆచరించకపోతే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది. 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన పెద్దలు, రోగపీడితులు, శరీరం సహకరించని వారు, ఆటంకం ఉన్నవారు తప్ప మిగిలిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఉపవాసం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా పద్ధతిగా ఉపవాసం చేస్తే ఆ శివుని యొక్క అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు అందరూ 365 ఒత్తులను వెలిగిస్తారు. అలా వెలిగించటం వలన సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అయితే ఈ 365 ఒత్తులు వెలిగించే సందర్భంలో అనేక సందేహాలు వస్తాయి. ముఖ్యంగా ఉపవాసం లేనివారు, ఉపవాసం ఉండలేనివారు 365 ఒత్తులను వెలిగించవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది. మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కొందరు ఈ 365 ఒత్తులను అరటి దొన్నెలపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతూ ఉంటారు. ఇంకొందరు శివాలయంలో వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట ఈ 365 ఒత్తులు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యము దీప ధూప నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తిల్ని జత చేసి వాటిని ఆవు నెయ్యితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించటం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే అనేక సందర్భాలలో అంటే అట్లు ముట్లు సమయాల్లో
ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చేయరు. అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది. ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను వెలిగించాలి. ఈ 365 వత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారంటే, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 వత్తులను వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు 365 వత్తులు వెలిగిస్తే సరిపోతుంది. ఇలా ఒక్కరు 365 వత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 వత్తుల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా కాదు. ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది. 365 వత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజ గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర 365 వత్తులను వెలిగించవచ్చు. 365 వత్తుల విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే, ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఈ 365 వత్తులను వెలిగించాలా? ఉపవాసం లేనివారు కూడా 365 వత్తులను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. మీరు చక్కగా స్నానం చేసుకుని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే 365 వత్తులు వెలిగించాలంటే ఉపవాసం ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు. ఉపవాసం ఉంటే మంచిది అంటారు, కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా 365 వత్తులను వెలిగించుకోవచ్చు. చాలామంది ఉపవాసం అంటే మంచినీళ్లు కూడా త్రాగకుండా కట్టిక ఉపవాసం ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలేదు. అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక్క ఏకాదశి రోజే ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజులలో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కటిక ఉపవాసం చేయనవసరం లేదు. అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి. 3 పూటలా అన్నం తినండి. కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని నూనె కూడా తగ్గించుకొని సాత్విక ఆహారాన్ని తినండి. ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏ దోషం రాదు. ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత తూర్పు వైపు కృతికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి. మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని 365 వత్తులను వెలిగించండి. అంతేగాని కట్టిక ఉపవాసాలు చేయాలని లేదు. పండ్లు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు, తాగవచ్చు, పాలు కూడా త్రాగవచ్చు. ఉపవాసం ఉండలేని వారు చక్కటి సాత్విక ఆహారాన్ని అంటే ఉప్పు కారాలు తక్కువగా వేసుకుని వండిన ఆహారాన్ని తిని శుభ్రంగా స్నానం చేసుకుని 365 వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి 365 వత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమం లేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా 365 వత్తులు వెలిగించుకోవచ్చు. అయితే ఈరోజు ఇలా 365 వత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది, దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.